హాయ్ ఫౌండర్స్, గ్రేట్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. ముఖ్యంగా టాపిక్లోకి వస్తే చాలా మంచి విషయాలైతే మనకు గత ఆదివారం నుంచి ఎక్సలెంట్గా నిన్నటి ఈరోజు ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే, కాబట్టి ఎవరైతే ఇప్పుడు సబ్సిడీ లోన్స్ వచ్చాయి, ఒక 1000 ఉన్నాయి లోన్స్ అని చెప్పారు మొత్తం ఒక ఊర్లో. ఆ 1000 లోన్స్ 1000 మంది ఎంతమంది త్వరపడితే అంతమందికి ఆ 1000 మంది ఆ స్థానంలో ఉంటారు. మిగతా వాళ్ళు ఎవరు ఉండరు. ఆ ఊర్లో 2 లక్షల మంది ఉండొచ్చు. ఎవరికి అవకాశం దక్కదు. ఎవరైతే ఆ 1000 మంది త్వరపడి ముందుగా టకటకాన్ని వచ్చి చేసుకుంటారో వాళ్ళకి మాత్రమే లోన్ లభిస్తుంది. అలాగా ఇక్కడ కూడా మన ఆన్ ప్యాస్లో కూడా ఎవరైతే ప్యాకేజీలు చేసుకున్నారో దే ఆర్ ద ఎలిజిబుల్ ఫర్ రియల్ టైమ్ ఫౌండర్స్. మనందరం కూడా ఒక రియలిస్టిక్ సిస్టంలో మనందరం వచ్చేసినట్టే. ఎస్, కాబట్టి ప్యాకేజీలు కట్టుకున్న వాళ్ళకి యాష్ గారి దగ్గర చాలా వాల్యూ ఉంది. అలా అని చెప్పేసి ప్యాకేజ్ కట్టుకోకున్న వాళ్ళకి లేదని కాదు. ప్రతి ఒక్క మనిషికి వాల్యూ ఇస్తారు ఆయన. ఫౌండర్లే కాదు, పబ్లిక్ లో ఉన్నటువంటి మనుషులకు కూడా ఆయన చాలా వాల్యూ ఇస్తారు. కాబట్టే ఆయన మానవత్వానికి నిర్వచనమే అప్లిఫ్టింగ్ హ్యుమానిటీ. ఆ టెక్నాలజీని ఇక్కడ ఇంప్లిమెంట్ చేశారు. ఆర్టిఫిషియల్ సూపర్ ఇంటెలిజెన్స్ కి దాన్ని ఇంప్లిమెంటేషన్ చేశారు. అంటే నీ ఇన్వెన్షన్ తో ప్రపంచవ్యాప్తంగా మనం పరిచయం కాబోతున్నాం. మనం ఫౌండర్లుగా ఉన్నాం. అందరూ కూడా చేసుకోండి. ఇక్కడ మొత్తం A to Z అది జీరో అయిపోయిండొచ్చు. మనకి ఇప్పుడు కేవైసీ చేసుకున్న తర్వాత మన వ్యాలెట్ లో ఏదైతే ఇంతకు ముందు పెట్టుకున్నాం పెండింగ్ విత్డ్రాల్ అనేది అది జీరో అయిపోవచ్చు. జీరో అయిపోయిన తర్వాత నెక్స్ట్ మన వ్యాలెట్లలోకి ఇప్పుడు ఫ్రెష్ గా మళ్ళీ మనకి అగైన్ మనం అందరూ చేసుకుంటూ ఉంటే పేమెంట్లు పెద్ద స్థాయిలో రావచ్చు, తారాస్థాయిలో రావచ్చు. యాష్ గారు కూడా మన వ్యాలెట్ లో ఇంత అమౌంట్ ఉండొచ్చు అని చెప్పి మన ఫండింగ్ ఆయన పెట్టినట్టయితే, సూపర్ ఫండింగ్ పెట్టినట్టయితే అద్భుతంగా అక్కడ ఫండింగ్ ఉంటుంది. అందులోని ఆయన లిమిటేషన్స్ ఇంత మాత్రమే మీరు విత్డ్రా పెట్టుకోవచ్చు అంటే అంతంత మనం ఇన్స్టెంట్ గా మనం పెట్టుకోవచ్చు. హ్యాపీగా మనం పేమెంట్స్ తీసుకునే సౌకర్యాన్ని కూడా కల్పించవచ్చు. కాబట్టి ఇది విషయం మై డియర్ ఫౌండర్స్. ఇంకొక ఏంటంటే తదుపరి దశకు చేరుకోవడానికి యాష్ సార్ పూర్తిగా వ్యూహాన్ని సిద్ధం చేశారు. రైట్, ఎంత అద్భుతం. రెడ్ సార్ చెప్పినటువంటి విశేషాలు. తుది లావాదేవీ జరగబోతోంది. ఫస్ట్ ట్రాన్సాక్షన్ జరగబోతోంది. మన వ్యాలెట్లలోకి ఫస్ట్ ట్రాన్సాక్షన్ త్రూ ఓ బ్యాంక్ జరగబోతోంది. ప్రపంచానికే బ్యాంక్ ఆఫ్ ద బ్యాంకింగ్ సిస్టమ్ కే కింగ్ ఆఫ్ ద బ్యాంక్ మన ఓ బ్యాంక్. ఓకే, ఆ బ్యాంక్ నుంచి మొత్తం వర్చువల్ బ్యాంక్ నుంచి టోటల్ గా ఫస్ట్ లావాదేవీలు జరగబోతున్నాయని మనం భావించవచ్చు. అందుకే లాస్ట్ టైం చెప్పినట్టుగా పీర్ టు పీర్ అంటే బ్యాంక్ టు బ్యాంక్. ఓకే, ఆన్లైన్ బ్యాంక్ త్వరలో వస్తోంది. ఆన్ ప్యాసివ్ ఓ బ్యాంక్ త్వరలో వస్తోంది మన ముందుకు. దాన్ని ఓ బ్యాంక్ అంటారు. ఈ బ్యాంక్ గుర్తించుకోవాలా మనందరం కూడా. ఇవన్నీ కూడా మనం చదువుకోవాలా. ఇది గుర్తుపెట్టుకోండి. మన ఆన్ ప్యాసివ్ అని మనం గొప్పగా చెప్పుకునే రోజు మనకు వస్తా ఉంది. ఎందుకంటే ఇది నిజం, మాకు తెలుసు, మరియు దాని గురించి ఓపిక పట్టాలి మనం. ఓకే, ఇంతకాలం మనం పట్టాం. ఎప్పుడైతే ఫౌండర్షిప్ షట్ డౌన్ చేసిందో ఆ రోజు వరకు మొత్తం ఫౌండర్ల దగ్గర A to Z మన ఫౌండర్ల దగ్గర ఆన్ ప్యాసివ్ కంపెనీ ఎవరెవరి దగ్గర అయితే ఎటువంటి గవర్నమెంట్ అఫీషియల్స్, ఎటువంటి కార్పొరేట్ సెక్టార్స్, ఎటువంటి బిజినెస్ సెక్టార్స్, ఎటువంటి సెలబ్రిటీస్, ఎటువంటి వివిఐపీస్, ఎటువంటి పొలిటికల్ ఫేమ్ ఉన్నటువంటి వాళ్ళు, ఇట్లాంటి వాళ్ళందరికీ కూడా మన ఆన్ ప్యాసివ్ కంపెనీలో అవకాశం రావడం దక్కింది. వాళ్ళందరూ కూడా అవకాశాన్ని దక్కించుకున్నారు. బికాస్ ఆఫ్ ఆన్ ప్యాసివ్ కంపెనీ ఏ విధంగా ప్రభావితం చేయబోతుందో మనకంటే వాళ్ళందరికీ కూడా బాగా తెలుసు. బట్ యాజ్ పర్ మ్యాండేటరీ మన కంపెనీ నేమ్ ని అఫీషియల్ గా బయట అనౌన్స్ చేయడానికి ఎవరికి రైట్స్ లేవండి. అటువంటి ఒక తీరుని మన యాష్ గారు అప్పుడే డన్ డీల్ ప్రాజెక్ట్ ద్వారా ఎన్ని కంప్లీట్ చేసేశారు. ప్లస్ సెప్టెంబర్ 2, 2023 మొట్టమొదటి ప్యాకేజ్ ఓ కనెక్ట్ ని ప్రపంచవ్యాప్తంగా మొట్టమొదటి వ్యక్తి ప్యాకేజ్ చేసుకున్న వ్యక్తి ఎవరంటే దుబాయ్ ప్రిన్స్, దుబాయ్ రాజు. ప్రజెంట్ ఉన్నటువంటి దుబాయ్ రాజు గారు మొట్టమొదటి ఆన్ ప్యాసివ్లోని ఓ కనెక్ట్ ఫస్ట్ పెయిడ్ సబ్స్క్రైబర్ ఇన్ ద వరల్డ్. ఈ భూమి మీద అతనికే దక్కింది. తర్వాత ఆగస్టు 31వ తేదీ రాత్రి 12 గంటల నుంచి సెప్టెంబర్ 1 midnight 12 o'clock వరకు 24 hours దాకా ఎన్నో మందికి బ్యాక్ ఎండ్ వివిఐపీలు సెలబ్రిటీస్ ఎంతో మందికి ప్యాకేజీలు చేసుకునే అవకాశాన్ని కల్పించారు యాష్ గారు. A to Z చాలా మందికి. మనకు సెప్టెంబర్ 2 అంటే సెప్టెంబర్ 1 midnight అప్పుడు మనకు గేట్స్ ఓపెన్ అయ్యాయి సబ్స్క్రైబ్ చేసుకోవడానికి. ఇట్స్ ఎ డన్ డీల్ ప్రాజెక్ట్. ప్రపంచవ్యాప్తంగా ఎటువంటి గవర్నమెంట్ సెక్టార్స్ కానీ, ఎటువంటి బిజినెస్ సెక్టార్స్ కానీ ఎవరు ఏమైనా సరే ప్యాకేజీలు చేసుకున్నా, ఎవరు ఏ బిజినెస్ చేసుకున్నా, మన టూల్స్ వాడినా, బ్రౌజ్ చేసినా
రైట్, ఇది మనం చాలా బాగా గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం. కాబట్టి ఇలాగా వాళ్ళు ఉన్నారా లేరా, మనకు వాళ్ళు కనిపిస్తారా, ఇవన్నీ కూడా మనకు అవసరం లేదండి. ఎందుకు అవసరం లేదంటున్నామంటే, ఒక జైంట్ కంపెనీ, ప్రపంచాన్ని శాసించగలిగేటువంటి ఒక జైంట్ కంపెనీ, ప్రపంచానికే కొత్త టెక్నాలజీని వినూత్న పద్ధతిలో పరిచయం చేయబోతున్నటువంటి ఒక జైంట్ కంపెనీ, ప్రపంచంలో ఉన్నటువంటి జైంట్ కంపెనీలకన్నిటికీ కూడా మొకటం లేని మహారాజులాగా మన కంపెనీ ఈరోజు ప్రభావితమైంది. అటువంటి కంపెనీలో మనకంటూ ఒక ప్లేస్మెంట్, ఫౌండర్షిప్ ప్లేస్మెంట్ ఇచ్చారనమాట యాష్ గారు. జస్ట్ $97తో మనకు అవకాశం కల్పించారు. కొన్ని కోట్ల ట్రిలియన్ డాలర్స్ని క్రియేట్ చేయగల సత్తా ఉన్నటువంటి మన కంపెనీ మనకు కేవలం $12 $97 $97 తోటి మనకు ఆన్ ప్యాసివ్ ఫౌండర్ పొజిషన్స్ని తీసుకునే అవకాశం కల్పించింది 2018 సంవత్సరం నుంచి 2022 సంవత్సరం దాకా. రైట్, కాబట్టి ఇంతటి అద్భుతమైనటువంటి అవకాశం మనకి ఇవ్వడం యాష్ గారు గొప్పతనం. ఆయన ప్రపంచంలో ఉన్నటువంటి అందరిది కూడా నేను జీవితాలు మార్చలేకపోవచ్చు, కానీ అద్భుతమైనటువంటి లైఫ్ స్టైల్స్, వాళ్ళ జనరేషన్స్ ఆర్థికోన్నతితో పొందే విధంగా ఉండేటువంటి గొప్ప అవకాశాన్ని కొంతమంది జీవితాలకి నేనైతే ఇవ్వగలను అని చెప్పేసి, ఐ బార్న్ ఫర్ చేంజింగ్ సమ్వన్ లైఫ్స్ అని చెప్పి యాష్ గారు ఎప్పుడో చెప్పినటువంటి మాట, ఇప్పటికే చెప్తున్నటువంటి మాట. ఇది మనందరం గుర్తుంచుకోవాల్సిన విషయం. ఎందుకంటే చాలా మంది ఇట్లాంటి విషయాలు తెలియకున్న వాళ్ళే ప్రశ్నలు వేస్తూ ఉంటారు. వాళ్ళకు వచ్చిన ప్రశ్నలు, ప్రతి ఒక్క ప్రశ్నకి సమాధానం ఉంది మన దగ్గర. అయితే ఆన్ ప్యాసివ్లో ప్రతి ఒక్క దానికి, ప్రతి ఒక్క ప్రాబ్లంకి సొల్యూషన్ ఉంది. ఇది మనం గుర్తుంచుకోవాలి. రైట్, ఇప్పుడు ఓఎస్ అన్నారు. ఓఎస్ రావడం ఏమంటే, ఫౌండర్లు, అఫిలియేట్స్ ఎవరైతే ఇప్పుడు దాకా వచ్చారో అంతమంది అఫిలియేట్స్. ఎంతమంది వచ్చారో అఫిలియేట్స్ ఎవరికన్నా ఐడియా ఉందా? ఎవరికి ఐడియా లేదు. ఒక కంపెనీ దగ్గర మాత్రమే ఆ ఒరిజినల్ ఫిగర్స్ అనేవి ఉన్నాయి. ఆ ఒరిజినల్ నంబర్స్, ఎంతమంది ఇప్పుడు దాకా కస్టమర్స్గా వచ్చారు, ఎంతమంది ఫౌండర్స్గా ఉన్నారు, ఎంతమంది యాక్టివ్గా ఉన్నారు, ఎంతమంది ఇన్యాక్టివ్గా ఉన్నారు, ఎంతమంది ప్యాకేజెస్ చేసుకున్నారు, ఎంతమంది ప్యాకేజెస్ చేసుకోలేదు, ఒక్కొక్క దేశంలో నుంచి ఎంతమంది ప్యాకేజెస్ చేసుకున్నారు, ఒక్కొక్క దేశం నుంచి ఎంతమంది ప్యాకేజెస్ చేసుకోలేదు. రైట్, ఒక్కొక్క దేశం నుంచి ఎంతమంది కస్టమర్స్ రాగలిగినారు. ఎవ్రీ డేటా నంబర్ 1, నంబర్ 2, నంబర్ 3, నంబర్ 4th ప్లేస్, 5th ప్లేస్, 6th ప్లేస్, 7th ప్లేస్ అని ఇట్లాంటి డేటా మొత్తం అంతా కూడా కంపెనీ దగ్గర ఉంది. ఓకే, ఇట్లాంటి గొప్ప గొప్ప విషయాలన్నీ కూడా ఎన్నో వెనకాల జరుగుతున్నాయి. అన్ని మనకు తెలిసే అవసరం లేదు, కానీ ఇట్లాంటి విషయాలు కూడా యాష్ గారు, మిగతా మన ఎల్సీ మెంబర్స్ కూడా వెబినార్లో, సెషన్స్లో, జూమ్ వెబినార్స్లో, ఇంతకు ముందున్నటువంటి జూమ్ వెబినార్స్లో, తర్వాత ఓ కనెక్ట్ మేమంతా కూడా ఒక సంవత్సరం యూజ్ చేసాం. ఆ ఓ కనెక్ట్లు అందరూ కూడా హ్యాపీగా చూసుకున్నాం. ఎవ్రీథింగ్ భలే ఎంజాయ్ చేసాం. మేమైతే యూట్యూబ్లో ఉన్నట్టు చూసినాం, క్రికెట్ మ్యాచెస్ కూడా చూసినాం, అన్ని కూడా ఎంజాయ్ చేసాం. లైవ్లో బయట చూస్తే వేరు, మన దీంట్లో చూస్తే వేరు, మన ఓ కనెక్ట్లో చూస్తే వేరు. ఓ కనెక్ట్ మనం యూజ్ చేసుకోవడం వల్ల కంపెనీకి బెనిఫిట్ రావడం వల్ల మనకి బెనిఫిట్. ఇవన్నీ కూడా ఒకటికి ఒకటి లింకప్ ఉంటాయి అనమాట. ప్రతి ఒక్క టూల్కి లింకప్ ఉంటాయి. ఓమెయిల్ టూల్కి ఉన్నటువంటి ప్రతి ఒక్క టూల్ లింకప్ అయి ఉంటుంది. ఇలాగా ఇప్పటికే ఎంతో బిజినెస్ని, ఎంతో రెవెన్యూని జనరేట్ చేసి పెట్టుకున్నారు ఆయన. ఆ రెవెన్యూ నుంచి మనకి ఏమైతే ఇవ్వాల్సి ఉందో అవన్నీ కూడా ఇవ్వడానికి కూడా ఎలా ఇవ్వాలి, ఎవరెవరికి ఇవ్వాలి, ఎట్లా ఇవ్వాలి, లీగాలిటీగా ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క టైప్ ఆఫ్ లీగాలిటీస్ ఉంటాయి. వీటన్నిటిని కూడా సెట్ చేసుకొని చూసుకొని, అదే బ్యాక్ టు సెట్ బ్యాక్ అని చెప్పారు కదా, బ్యాక్ టు బేసిక్ అని, ఇవన్నీ కూడా అక్కడ నుంచి చేసుకుంటా వచ్చారు. ఇవన్నీ కూడా సెవరల్ డిపార్ట్మెంట్స్, మన ఆన్ ప్యాసివ్ సంబంధించినటువంటి ఫినాన్షియల్ డిపార్ట్మెంట్స్, లీగల్ డిపార్ట్మెంట్స్, ఓకే, మొత్తం టెక్నికల్ డిపార్ట్మెంట్స్, ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్స్, ఎవ్రీ డిపార్ట్మెంట్స్ అన్ని కూడా అన్ని దేశాల్లో ఉన్నటువంటి గవర్నమెంట్ అఫీషియల్స్తో కావచ్చు, సెక్టార్స్తో కావచ్చు, బిజినెస్ సెక్టార్స్తో కావచ్చు, అన్నిటితో కూడా డిస్కషన్స్ చేసి సక్సెస్ చేసి ఇవాళ గ్లోబల్ లాంచ్కి ముందుకు వస్తుంది. అపనమ్మకాలు పెట్టుకోకుండా పాజిటివ్ మైండ్ సెట్ తోటి, మీకు ఎప్పుడు పాజిటివ్గా మెసేజెస్ పంపించేటువంటి లీడర్ తోటి మీరు కంటిన్యూ చేస్తూ ముందుకెళ్తారని ఆశిస్తూ ఇంతటితో ఈ టాపిక్ని క్లోజ్ చేస్తున్నానండి. జై ఆన్ ప్యాసివ్, జై